మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ రాశారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనేక ప్రశ్నలు సంధించారు ఈ లేఖలో. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వేదపత్రం విడుదల చేసింది. కానీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అది రెండింటి అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టింది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మిక వర్గాన్ని కాకావికలం చేసింది. ఆర్థికం అంటూ అంకెల గారడి చూపి రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసిందని చెప్పేసి మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం పేరిట దోపిడీ, మేడిగడ్డ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అలాగే మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి. మొత్తానికి తెలంగాణలో ప్రజలను పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంచింది. కానీ శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వం దోచినటువంటి అవినీతిని బయటపడదు కాబట్టి ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేసింది. అలాగే కేసీఆర్ కుటుంబానికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి? హరీష్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలేంటి? కాళేశ్వరం ద్వారా మేఘా కృష్ణారెడ్డి మీదుగా కల్వకుంట్ల కుటుంబం పొందిన పర్సంటేజీల వివరాలేంటి? సెక్రటేరియట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా కేసీఆర్ కుటుంబం పొందిన పర్సంటేజీల వివరాలేంటి? మొత్తం తెలంగాణలో ప్రజాకంటకుడు నయీం ఎన్కౌంటర్ తర్వాత జప్తు అయిన 4-5 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి చేరాయి? వీటన్నిటి మీద కూడా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అనేక ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం గత 10 ఏళ్లలో దోచినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి దానిపైన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి, విచారించాలి. శ్వేతపత్రం కాదు, గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాలి. దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రకటన చేశారు. ఖచ్చితంగా అమలు చేయాలి, ప్రజాస్వామ్య పాలనను తీసుకురావాలి, ఎన్కౌంటర్ లేని తెలంగాణ సమాజాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల ఎన్నికల్లోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా అమలు చేయాలి. వాటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను తెగనమ్మి వాటిని అమలు చేస్తారా, ఏ రకంగా వాటిని అమలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఆయన సూటిగా ప్రశ్నలు సంధించారు. ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ప్రజాస్వామ్య పాలనను అమలు చేయాలని చెప్పి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాలని, ప్రజా పాలనలో ప్రజలు నిలదీయాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి జగన్ డిమాండ్ చేశారు. అలాగే ప్రజలను కోరారు. మొత్తానికి అటు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, ఇటు కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఆయన అనేక ప్రశ్నలు సంధించారు, నిలదీశారు. ఎప్పటికప్పుడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, స్కీములను అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ప్రజలు కూడా నిలదీయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి.